హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి తనూస్ వరల్డ్. ఈరోజు రెసిపీ మన తెలుగువారి స్పెషల్ దేవుని ప్రసాదాలకు కూడా పెట్టే పూర్ణం బూరెలు. దానికి కావాల్సినవి పచ్చిశనగపప్పు, బెల్లం, యాలుక్కాయలు. ఫస్ట్ పచ్చిశనగపప్పుకి కప్పు బెల్లం తీసుకోవాలి. అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. 4 యాలుక్కాయలు కూడా తీసుకొని మిక్సీ చేసి దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్లో పచ్చిశనగపప్పు వేసుకొని వాష్ చేసుకొని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు వాష్ చేసేసి వాటర్ పోసుకోండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని 3-4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ప్రెషర్ వచ్చిన తర్వాత పప్పు మొత్తాన్ని మిక్సీ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఈ పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి మెత్తగా. మెత్తగా పేస్ట్ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కూడా మిక్సీలో వేసుకోండి. యాలకులు కూడా, ఈ యాలకులు 4, బెల్లం కూడా మొత్తం మిక్సీలో వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకోండి. ఇది పేస్ట్ చేసిన తర్వాత ఈ పేస్ట్ను కూడా మొత్తం దీంట్లో మిక్స్ చేసేయండి. మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకోండి. పూర్ణాలకి పైపోతకి దోసపిండి రెడీ చేసుకుంటున్నాం. దానికి 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల స్టోర్ బియ్యం పోసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పునంతా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పిండి పట్టుకొని పెట్టాలి. పూర్ణాలు పైపూత పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు పూర్ణాలకి దోసపిండి బ్యాటర్ని తీసుకొని కొంచెం పెట్టుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసి పూర్ణాల పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు బాండి పెట్టి పొయ్యి ముట్టించేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కేదాకా ఆగండి. ఈ పూర్ణాల పిండిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టినారు కదా, ఇవి ఉండల్లాగా చేసుకొని పెట్టుకోండి పక్కన. ఉండలు చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఉండలు చేసుకొని ఇప్పుడు పూర్ణాలు వేసుకోండి. ఇప్పుడు నూనె హీట్ ఎక్కిందో లేదో కొంచెం ఒక చిన్నది ఇలా వేసుకోండి. ఈ బోండాల పిండిలో చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి. కొంచెం బూరెలు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పూర్ణము ఇది దీంట్లో డిప్ చేసి ఇట్లా తీసి నూనెలో వేసుకోండి. వేసేసుకోండి. ఇప్పుడు పూర్ణాన్ని ఇలా ఇటువైపు కూడా తిప్పుకొని పెట్టుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోండి.
ఇట్లా రెండోసారి కూడా మళ్ళీ ఇంకో వాయి వేసుకోండి. ఇట్లా ఇవి కూడా ఎర్రడాలుగా వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయండి. ఎంతో రుచికరమైన వేడివేడి పూర్ణాలు రెడీ. ఎంతో క్రిస్పీగా ఉండే పూర్ణం బూరె రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.